ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్లో మధ్యాహ్నం 2 గంటలకు రేగొండ మండలం కొడవటంచకు చేరుకుంటారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. విశ్రాంతి భవనాన్ని పరిశీలించిన అనంతరం ఆలయంలో 12 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అక్కడి నుంచి చాపర్ ద్వారా గణపురం మండలంలోని సింగరేణి 1000 క్వార్టర్ల ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థలికి చేరుకుంటారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభా వేదికపై DBM 38 కాల్వకు పైప్ లైన్ ఏర్పాటు, భీంగన్పూర్ రిజర్వాయర్ ఆధునికీకరణ, గణప సముద్రం చెరువు సిమెంట్ లైనింగ్ కు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిసింది. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. శనివారం రోజే కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అధికారి వాసుదేవరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని పర్యటించే స్థలాలు, సభాస్థలి, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించారు. సీఎం పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు కలెక్టర్, ఎస్పీ. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభ వద్ద సుమారు 1100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, ఎస్ఐలు విధుల్లో ఉండనున్నారు. రైటిక సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి టూర్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, అప్డేట్స్ ఏంటి? భూపాలపల్లి జిల్లాలో మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఇది కూడా రేగొండ మండలంలో ఉన్నటువంటి కొడవడంచ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ని కూడా రెనోవేషన్ చేస్తున్నారు. గతంలో PCC అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చారు. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గండ్ర సత్యనారాయణ టెంపుల్ విశిష్టత వీటన్నిటి కూడా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం, 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఈ టెంపుల్ను రెనోవేషన్ చేయాలి అనేది అప్పుడు వినవించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మా ప్రభుత్వం రాగానే ఈ టెంపుల్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేస్తామనేది హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవడంలో భాగంగానే ప్రస్తుతం ఇక్కడ అభివృద్ధి పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. కోట్ల రూపాయల నిధులను కూడా అందుకు వెచ్చించారు. అయితే ముఖ్యమంత్రి నేరుగా ఈ కొడవటంచ దగ్గర ఉన్నటువంటి హెలిప్యాడ్ దగ్గరికి 2 గంటల 5 నిమిషాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం గర్భగుడి ఏదైతే పునర్నిర్మాణం జరుగుతుందో ఆ గర్భగుడి నిర్మాణం, ఆలయ పనులకు సంబంధించినటువంటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. దీనికి జిల్లా కలెక్టర్తో పాటు ఇటు దేవాదాయ శాఖ కమిషనర్, ఇతర అధికారులంతా కూడా ప్రస్తుతం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏదైతే ఉందో దాని అభివృద్ధి పనులు వాటన్నిటికి సంబంధించి కూడా వివరిస్తారు. ప్రస్తుతం మనకు కనిపిస్తుందంతా కూడా మళ్ళీ అంటే ఏదైతే ఆలయ పునర్నిర్మాణ నేపథ్యంలో స్వామివారికి సంబంధించినటువంటి మూల విరాటును ఇక్కడ ఉన్నటువంటి బాలస్వామి చిన్న టెంపుల్లో పెట్టి పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడనే ఆ టెంపుల్ని పరిశీలించిన తర్వాత ఆయన ఈ టెంపుల్ దగ్గరికి చేరుకుంటారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఆ స్వామివారిని సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తారు. అవి పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి వేద ఆశీర్వచనం, దానికి సంబంధించినటువంటి వేద పండితులంతా కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా వేద ఆశీర్వచనం ఇస్తారు. వేద ఆశీర్వచనం అంతా కూడా పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి పక్కనే గెస్ట్ హౌస్ నిర్మాణం కూడా చేపట్టారు. భక్తులు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వివిఐలకు సంబంధించి ఆ గెస్ట్ హౌస్కు సంబంధించినటువంటి పరిశీలించడం, దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ చెల్పూరుకు హెలికాప్టర్ ద్వారా వెళ్తారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వెళ్ళిపోతారు. ప్రస్తుతం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో ఉన్నాం. ఈ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడానికి రేవంత్ రెడ్డి రానున్నారు. అందులో ఇవాళ ఒక విశిష్టత కూడా ఉంది. ఎందుకంటే స్వాతి నక్షత్రం అంటేనే లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రంగా చేస్తాం. మనం చూడొచ్చు, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్తే ఈ రోజంతా కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి భక్తులు కనిపిస్తారు. అట్లాంటి లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆలయానికి రాబోతున్నారు. ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. అయితే ఈ స్థలానికి చాలా పురాణ ఉన్నది, తర్వాత స్థల పురాణం ఉంది. ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులను వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఈ ఆలయం ఉన్నటువంటి విశిష్టత కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి పూజలు చేస్తారు. మీ టెంపుల్కు ముఖ్యమంత్రి రాబోతున్నారు, ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ పూజలు చేస్తారు. గతంలో PCC అధ్యక్షుడుగా వచ్చారు, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఈ దేవాలయం గత 800 సంవత్సరాల నుంచి ఆలయంలో ఉంది. ఈ స్వామి పుట్టలో ఉండి ఉద్భవించిండు. మా మూల పురుషుడైనటువంటి రంగాచార్ల గారి స్వప్నమందు సాక్షాత్కరించి
ఈ స్వామివారి ఇక్కడ వెలిసిండ్రు. స్వామివారి వెలిసిన తర్వాత ఈ ఇక్కడ త్రికాలంగా ఉపాచారములతోని అర్చనాది పాంచరాత్రాగమ శాస్త్రంతో చేస్తున్నాము. ఇక్కడ మానసిక బాధ, గ్రహ బాధ, రుణ బాధ, చేతబడి అనేటువంటి నివారణ చేస్తారు స్వామి. ఈ స్వామి యోగా లక్ష్మీనారసింహ స్వామి అన్నమాట. ఈ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు 12 కోట్ల నిధులతోని ఆలయ అభివృద్ధి పనులు చాలా చక్కగా జరిగింది. ఈ నెల 21వ తారీఖు నాడు స్వామివారికి ప్రతిష్టాపన త్రిదండి చిన్నజీయ స్వామి వారితో ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరుగుతుంది. సో మీరు అంటే ఈ పుల నిర్మాణానికి ముందు ఈ టెంపుల్ ఎట్లా ఉండేది, తర్వాత ఇప్పుడు మొత్తం మళ్ళీ పూర్వ వైభవం, ఒకప్పుడు రాజుల కాలంలో ఏ విధంగా ఉండేదో ఆలయం, రాజపోషకులు ఏ విధంగా ఉండేదో మళ్ళీ ఆలయాన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లా ఉంది ఈ 2 మార్పులు? ఈ 2 మార్పులలో పూర్వము అంటే చాలా తక్కువగా ఉందండి. చాలా తక్కువ. ఇది మాకు భూపాలపల్లి జిల్లా అయిన తర్వాత ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగిందన్నమాట. సో ముఖ్యమంత్రి మీ దగ్గరకు వస్తున్నారు కదా, ముఖ్యమంత్రికి ఆలయానికి సంబంధించినటువంటి వివరించడం కావచ్చు, లేదా ఆలయం మరింత డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కావచ్చు, ఏమన్నా మీరు సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? వారికి ఇప్పటి వరకు దృష్టిలో తీసుకెళ్ళినాము. వారు కొన్ని నిధులు కేటాయించిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి అన్నమాట. సో ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆలయం ఓవైపు పునర్నిర్మాణం జరుగుతుంటే ఇక్కడనే ప్రస్తుతం స్వామివారిని ఉంచి పూజల కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. బాలాలయం అండి. ఈ బాలాలయం నుంచి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. రేపు 21వ తారీఖు నాడు మహాప్రతిష్టాపన త్రిదండి జీయస్వామి వారితో జరుగుతుంది అన్నమాట. సో ఈ రోజున విశిష్టత, ఈరోజు స్వామివారికి జన్మదినమైన స్వాతి నక్షత్రము ఆ సార్ రావడం కూడా చాలా విశిష్టమైనటువంటి. సో ఇది బాలస్వామి ఆలయం అంటే స్వామివారికి సంబంధించినటువంటిది. ప్రస్తుతం ఇక్కడనే మూల విరాట్ నుంచి పూజలు నిర్వహిస్తున్నారు. అలాంటి టెంపుల్ను ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించున్నారు. ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తారు. అయితే మనకు లెఫ్ట్ సైడ్లో కనుక చూస్తే ఆలయానికి సంబంధించి ఉత్తర ద్వారంగా కనిపిస్తుంది. ఈ ఉత్తర ద్వారం నుంచి కనుక లోపలికి వెళ్తే మనం ఏదైతే పురాతనమైనటువంటి ఆలయం ఉందో ఆ ఆలయం మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంగణం అంతా కూడా సువిశాలంగా ఉంటుంది. చెట్లతోటి ఒక ప్రకృతి అలలాడే ఒక భక్తి పారవశ్యంగా ఉండేటువంటి టెంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అందుకనే ఈ టెంపుల్ పునరుద్ధరించాలనే కోరిక చాలా ఏళ్లుగా ఇక్కడ ప్రజలకు ఉంది. ఇక్కడ ఆలయ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి అర్చకులు కూడా కోరుకున్నారు. ఆ కళ ఇప్పుడు నెరవేరిందని చెప్పుకోవచ్చు. 21 నాడు మళ్ళీ పూర్వం ఉన్నటువంటి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట అనేది కూడా నిర్వహిస్తారు. దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా ఆ రోజు జరుగుతాయి. దానికంటే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సేమ్ టైంలో మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతుందో ఇక్కడనే ముఖ్యమంత్రి పూజ అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత వేద ఆశీర్వచనానికి సంబంధించి కూడా ఇక్కడనే నిర్వహిస్తారు. ఈ వేద ఆశీర్వచనం అంతా కూడా పూర్తి చేయడానికి వరంగల్ నుంచి కావచ్చు, అటు ప్రక్క నుంచి కూడా మొత్తం ప్రధాన ఆలయాలకు సంబంధించినటువంటి అర్చకులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే ముఖ్యమంత్రి ఈ టెంపుల్ని పిసిసి అధ్యక్షుడిగా దర్శనం చేసుకోవడం ఆ రోజు పాదయాత్ర సందర్భంగా దీంతో ఆలయానికి సంబంధించినటువంటి పూర్తిగా పునరుద్ధరించే పనులు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్ అవన్నీ కూడా ప్రారంభిస్తారు. అవన్నీ కూడా ప్రారంభించిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా చెల్పూర్ దగ్గరికి మళ్ళీ ఇక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్తారు. అక్కడ ముఖ్యమంత్రి బహిరంగ సభలో పాల్గొంటారు. మొత్తం 3 గంటల 10 నిమిషాల షెడ్యూల్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. 2 గంటల 5 నిమిషాలకు షెడ్యూల్ ప్రకారం అయితే 2 గంటల 5 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా ఆయన మనం ప్రస్తుతం ఉన్నటువంటి కొడవడంచ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ హెలిప్యాడ్ ఉంది. అక్కడ హెలిప్యాడ్ నుంచి ఆయన నేరుగా టెంపుల్కి వస్తారు. ఫస్ట్ టెంపుల్కు సంబంధించినటువంటి పునర్నిర్మాణం జరుగుతున్నటువంటి గుడిని 12 కోట్ల రూపాయలతోటి రెనోవేషన్ జరుగుతుంది. దాన్ని పరిశీలిస్తారు. అక్కడ జిల్లా కలెక్టరు, దేవాదాయ శాఖ అధికారులంతా కూడా ఆలయ పునర్నిర్మాణంకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా, తర్వాత స్థల పురాణం అవంతా కూడా వివరిస్తారు. అక్కడి నుంచి నేరుగా స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి పూజలు అవన్నీ కూడా నిర్వహించుకుంటారు. ఇక్కడ వేదాశీర్వచనం. ఇక్కడి నుంచి నేరుగా పక్కనే గెస్ట్ హౌస్కి సంబంధించినటువంటి భవన నిర్మాణం పూర్తయింది. దాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత కొద్దిసేపు అక్కడ ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా పరిశీలిస్తారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్ళీ తిరిగి హెలికాప్టర్లో చెల్పూర్కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించి కూడా చాలా ఆసక్తి అందరిలోనే ఉంది.
ఇదంతా కూడా సింగరేణి కోల్ బెల్ట్కి సంబంధించినటువంటి ఏరియా. అదేవిధంగా కేటీపీపీ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఇక్కడ ఉంది. తర్వాత చాలా వరకు ఇండస్ట్రియల్ ఏరియాగానే చెప్పుకోవచ్చు. కార్మికుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఈ ప్రాంతం అంతా కూడా ఉంటుంది. తర్వాత గోదావరికి సంబంధించినటువంటి బెల్ట్, తర్వాత దీని పక్కనే ఉన్నటువంటి ఇటు కరీంనగర్ కావచ్చు, అటు అదేవిధంగా ఖమ్మం, కొత్తగూడెం సంబంధించినటువంటి కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటికీ కేంద్రంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు అనేది కూడా అందరిలో ఉంది. ప్రధానంగా కూడా DBM 38 పైప్ లైన్లు కావచ్చు, గణప సముద్రంకి సంబంధించిన డెవలప్మెంట్, ఇలా రకరకాల అంశాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తంగా బహిరంగ సభ కోసం కూడా భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 1100 మంది పోలీసులు, ఇటు ములుగు అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించినటువంటి ఎస్పీల భద్రతా పర్యవేక్షణ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనున్నది. జ్యోతి.